బాగున్నారా? నేనండి అరుణ. ఈరోజు ఇదిగోండి కొమ్ము శనగలు నేను నైట్ నానబెట్టానండి. ఈ తెల్లవి కాబూలీ చనా అంటారు కదా, దీంట్లో ఇదిగోండి లవంగాలు 2-3 లవంగాలు, దాల్చిన చెక్క, పెద్ద ఏలక్కాయి, కొంచెం జీలకర్ర అండి, కొంచెం టీ పొడి అండి. ఇది ఇలాగ చిన్న దీంట్లో క్లాత్లోనండి, మనం పల్చడి క్లాత్ ఉంటుంది కదా, దాంట్లో కట్టేసి ఈ మసాలాలు సెవలు ఉడకబెట్టినప్పుడు వేసేయాలండి. ఇలా కలర్ బ్లాక్ కలర్లోనే ఇలా బ్రౌనిష్ కలర్లో వస్తుంది అనమాట. ఇది వేస్తే మనం మసాలా డైరెక్ట్గా వేస్తే అంత నోటికి తగులుతుంది కదండి. దీంట్లో ఈ ఫ్లేవర్స్ వస్తాయి బిర్యానీ లాగా. ఇదిగోండి ఇలాగ మెత్తగా ఉడకబెట్టేయాలి. ఇదిగోండి ఇలాగ మెత్తగా ఉడికిపోయిందండి. ఒక 4-5 సిటీలు పెట్టారంటే ఉడికిపోద్దండి. ఇదిగోండి నేను జీలకర్ర వేసానండి. మేము ఈరోజు ఉల్లిపాయ తినము. పచ్చిమిరపకాయను అల్లం అనండి నేను రుబ్బి పెట్టుకుంటాను ఇలాగా. ఇదిగోండి అన్ని కూరల్లో వేస్తానమాట, శుక్రవారం మంగళవారమును. ఇదండి జీలకర్ర అండి, కొంచెం ఇంగు వేసాను, పసుపు వేసానండి, కొంచెం వాము, డైజెషన్ వల్ల గ్యాస్ట్రిక్ ఉంటుంది కదా అది వేసానండి, కొంచెం పసుపు, ధనియాల పౌడర్ వేసానండి. ఇప్పుడేమో టమాటా వేస్తానండి. టమాటా వేసుకోవాలండి. నేను ఇది ఒక చిన్న గిన్నెతో తీసుకున్నానండి ఈ శనగలు. ఇదిగోండి ఇది టమాటా వేసి ఇలాగ వేపాలండి. ఇది టమాటా మెత్తపడిన వరకు ఇది వేపాలండి. ఇది వేపిన తర్వాత ఇదిగోండి నేను క్యాలీఫ్లవర్ ఏదో వేస్తానండి. రాజ్మా అనగా చనా అనగా అన్నీ వెళ్తాయి కదా. ఇదిగోండి కొంచెం పుదీనా అండి, పుదీనా వేసాను, కొంచెం కరివేపాకు అండి, కొంచెం కొత్తిమీర అండి, తర్వాత లాస్ట్లో వేస్తాను ఇప్పుడు కొత్తిమీర అండి. ఇదిగోండి ఇది బాగా టమాటా మెత్తపడిన వరకు బాగా వేపాలండి. ఇది ఏంటంటే చోలే అంటారు కదా, ఇది బటోరాతో బాగుంటుంది, అన్నంతో బాగుంటుంది, చపాతీతో బాగుంటుంది, దేనితోటనైనా బాగుంటుంది, పులకాలతో బాగుంటుందండి. ఇది చాలా ప్రోటీన్ కదా ఇది. దీంట్లో మన సలాడ్స్ కూడా చేసుకోవచ్చు. వెయిట్ లాస్ వాళ్ళు, షుగర్ పేషెంట్లకి ఇది చాలా ఎనర్జీ అనమాట, ఎనర్జెటిక్గా ఉంటుంది. ఒక 1/2 కప్పు మనం బాయిల్ చేసుకొని నేను ఆ స్నాక్స్ కూడా చూపెడతానండి మీకు. ఇదిగోండి కారం అండి, ఇది కాశ్మీరీ చిల్లీ పౌడర్ నేనే రుబ్బుకుంటాను ఇంట్లోను. ఇదే నేను ఎక్కువ వేస్తానండి. మసాలా కారం కూడా వేస్తాను. ఇదిగోండి 2 స్పూన్స్ వేసాను. ఇదిగోండి గరం మసాలా అండి, ఇది అన్ని కలిపి ఇది కూడా ఇంట్లోనే చేసుకుంటానండి. మనం ఆల్రెడీ కొంచెం వేసాం కదా, దాంట్లో ఆ ఫ్లేవర్ దిగుతుంది. ఇదిగోండి ఇవన్నీ బాగా వేపుకోవడమేనండి. ఇలాగా కొంచెం దీంట్లో కొంచెం వాటర్ వేయాలి. ఈ శనగల వాటర్ వేస్తే కొంచెం మాడకంట ఉంటుంది కదా. ఇదిగోండి ఇప్పుడు ఈ మూటను తీసేయాలన్నమాట. ఇది పడేయడమేనండి. ఇది లేకపోతే దేంట్లోనైనా ఉపయోగించుకోవచ్చు మనము. ఇదిగోండి ఇలా మెత్తపడిన వరకు ఇదండి. దీంట్లోనేమో తర్వాత ఈ క్యాప్సికం కాదండి, కాలీఫ్లవర్ వేసేయాలండి. ఇది బాగా ఏగుతుంది కదా, కొంచెం ఏగిన తర్వాత బాగాను దీనిలోను మనం కొంచెం వేసుకుంటే ఈ టేస్ట్ చాలా బాగుంటుందండి. అన్ని కాయగూరలు తిన్నట్టు ఉంటుంది కదా, దాని నుంచి అన్ని విటమిన్స్ ఎక్కుతాయండి. ఇలా వేసుకోవాలన్నమాట. మనము వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. బంగాళదుంప కూడా వేసుకోవచ్చండి, దీంట్లోను పన్నీర్ వేసుకోవచ్చు, మఖానా వేసుకోవచ్చండి, ఏవైనా వేసుకోవచ్చండి. మనము దీన్ని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇదిగోండి సాల్ట్ వేయాలండి, గరం మసాలా అది వేసాం కదా, చనా మసాలా కూడా వేయాలండి. చనా మసాలా కూడా వేస్తాను. చనా మసాలా కావాలంటే అది కూడా నేను చెప్తానండి. ఇదిగోండి మనం దానికి తగ్గట్టు మన క్యాలీఫ్లవర్ తగ్గట్టు వేసుకోవాలండి, టేస్ట్కి తగ్గట్టు. ఇదండి ఇదిగోండి ఇలాగ వేపాలండి. ఇదిగోండి ఇంకా శనగలు వేయడమేనండి. శనగలు ఇంకా కొంచెం ఇది బాగా వేగిన తర్వాత శనగలు వేసేయాలండి. ఇంకా అంతేనండి. కారం ఉప్పు టేస్ట్ చూసుకోవడమే మనము. కొంచెం లాస్ట్లో దించిన తర్వాత మనమేమో చనా మసాలా అండి, చనా మసాలా వేస్తాను. ఇదిగోండి చనా మసాలా కంపల్సరీగా వేయాలండి, అప్పుడే టేస్ట్ వస్తుంది. ఏ శనగలకైనాను, మన బ్లాక్ చనాకైనా కాబూలీ చనాకైనా ఇదేనండి, రెండిటికిను. మళ్ళీ రాజ్మాకు వేరే ఇది ఉంటుంది మసాలా.
ఇదిగోండి ఇలాగ రెడ్గా ఇలాగ వేగిన తర్వాత మనం ఈ శనగలు వేసేయడమేనండి. మనము ఉడికిపోతుంది. ఇది బాగా కలపడమేనండి. మనం సాల్ట్ ఇప్పుడు ఇందాక కొంచెమే వేసుకున్నాం కదా మనం క్యాలీఫ్లవర్కి తగ్గట్టుగా. ఇదిగోండి మళ్ళీ కొంచెం మనకి ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఈ శనగలకు తగ్గట్టుగా మనం ఇది వేసుకోవాలండి. ఇది కొంచెం బాగా దగ్గరికి అయిన తర్వాత కొంచెం మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వేసుకొని మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో దాని ప్రకారంగా వేసుకొని దించుకోవడం అంటే సాల్ట్ ఉప్పు కారం అన్నీ చూసుకొని ఇది చాలా హెల్తీ అనమాట. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కంపల్సరీగా చెయ్యండి. థ్యాంక్ యూ సో మచ్.